ప్రకోపానికి బెంగళూరు నగరం వణికిపోయింది. అకాల వర్షాలు, వడగళ్ల వాన సృష్టించిన బీభత్సం నగర వాసుల్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వర్షం, భీకరమైన గాలులు విషాదాన్ని నింపాయి. 3 చిన్నారులతో సహా 8 మంది మృతి చెందారు. బెంగళూరులో కురిసిన అకాల భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. నగరంలోని బోరింగ్ ఆసుపత్రి ప్రాంగణంలో గోడ కూలిపోయిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి ఆసుపత్రికి చెందిన పాత కాంపౌండ్ వాల్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాదం సమయంలో గోడ పక్కనే ఆశ్రయం పొందుతున్న ఫుట్పాత్ వ్యాపారులు, పాదచారులు శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాల్ని కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల్ని తొలగించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. నగర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ఎంజీ రోడ్, రెసిడెన్సీ రోడ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వడగండ్ల వానతో రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం ధాటికి చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లో నగరం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. హోర్డింగ్లు కూడా నేలకూలడంతో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అకాల వర్షాలు రైతుల కళ్లలో నీళ్లు నింపాయి. వడగళ్ల వానకు చేతికొచ్చిన పంట నేలపాలై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ పరిస్థితులపై నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 24 గంటల పాటు ఉరుములతో కూడిన తుఫానులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, మే 1వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.